వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం రాజకీయాల్లో ప్రధానంగా మొదటి రోజే ఈ వారం ప్రారంభం కాగానే చోటు చేసుకున్న అతిపెద్ద ఇష్యూ ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, జనసేన వీళ్ళందరూ చేస్తున్న ఎత్తు ఒకటైతే, మరో నేపథ్యంలో నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఎన్నికల హీటు కనిపిస్తోంది, కానీ అది ప్రజల్లో ఉందా లేదా అంటే కాస్తంత డౌట్గానే ఉంది. అంటే ప్రస్తుతం సమ్మర్ కాబట్టి ఎండాకాలం హీట్ దీన్ని డామినేట్ చేస్తుందా ఏంటో, లేదంటే ప్రజల్లో నిజంగానే ఎన్నికల మీద అంత పట్టించుకోవట్లేదా, రాజకీయ పార్టీలు చూసుకుంటే మనకెందుకులే అని అనుకుంటున్నాయా? ఇది ఒక పక్క రెబల్స్ బెడద పెరుగుతోంది. మూడు పార్టీలకు కూడా నామినేషన్ల పర్వం కూడా దగ్గరికి వచ్చేసిన నేపథ్యంలో, నామినేషన్ ప్రారంభమైన నేపథ్యంలో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. బుజ్జగించినంత మాత్రాన వాళ్ళు కూల్ అవుతారా, లేదంటే చాలా చోట్ల నామినేషన్లలో మళ్ళీ వాళ్ళు ఇండిపెండెంట్గా బరిలోకి దిగబోతున్నారు? కీలక అంశాలే ఉన్నాయి. అలాగే మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో 2 సార్లు ఆయన అధికారంలోకి వచ్చేది లేదు అని తేల్చి చెప్పారు. ఆయన మాటల వెనక అసలు సీక్రెట్ బయట పెట్టారు. మమతా బెనర్జీ తెలుగుదేశం పార్టీతో ఆయన కలిసి పనిచేయడం వల్లే ఆ వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని కీలక అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్టైల్. సార్, ముందుగా చూసుకుంటే రాళ్ల దాడి ఒక రాజకీయ కుట్ర కోణంగా ఎందుకు చూడకూడదు? రాయి దాడి, రాళ్ల దాడి అయిపోయింది. అంటే నేను రాళ్ల దాడి అని ఎందుకన్నానంటే ముగ్గురు మీద జరిగింది కాబట్టి. అదే ముగ్గురులో మధ్యలో ఒకటి తీస్తుంది. పవన్ కళ్యాణ్ రాళ్ల దాడి కాదని తేలింది. అది రాయి దాడి అనేది ఏదో ఒక కుర్రోడు ఏదో ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తుంటే లేడీస్ మధ్యలో నుంచి వెళ్ళాడట. వాళ్ళు ఏదో హారతలు ఇస్తున్నారట అమ్మాయి. ఆ కుటుంబంకి సంబంధించిన మగాళ్ళు పట్టుకుని కొట్టారు అబ్బాయిని. అది రాజుగారి నోట్లోంచి తాటాకు పడితే తాడి చెట్టు పడింది అన్న సామెతలాగా ఎవడో ఎందుకు కొడుతున్నారు అంటే అమ్మాయిదని చెప్పకుండా రాయేసాడని చెప్పారట. ఇక అందులో రాయేసినోడు అని అందరూ కొట్టారు. చివరికి అతను పార్టీ అభిమాని, పవన్ కళ్యాణ్ వేరే అభిమాని అన్నటువంటి విషయం తెలియదు. అందుకనే పవన్ కళ్యాణ్ ఆ పాయింట్ రైజ్ చేయట్లేదు ఎక్కడా కూడా. అంటే రాళ్ళదాడి జరగలేదేమో కానీ బ్లేడ్లు బట్టి తిరుగుతూ ఆయన కోసేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయా? అంటే బ్లేడ్లు ఎక్కడ ఉన్నాయో ముందు అది పట్టుకుని వస్తే పోతుంది. లేదంటే 1 కిలో కొనుక్కొచ్చి చూపెడితే ఇన్ని బ్లేడ్లు మేము పట్టుకున్నామని చెప్తే సరిపోతుంది. ఒక్క చిన్న గాయం కూడా లేదు కదా. ఇప్పుడు మామూలుగా చూపెట్టదలుచుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీదకి చెయ్యి ఇస్తూ ఉంటుంటారు. అలా గోళ్ళు ఉంటాయి, అవి గీసుకుంటుంటాయి. బ్లేడ్లతో ఎవడు గీయడు. ఇంకోటి అక్కడ ఉండేదంతా పవన్ అభిమానుల దగ్గర మధ్యలోకి వచ్చి ఎవడన్నా బ్లేడ్ పట్టుకుంటాడా? అదే కదా. వాళ్ళు ఊరుకుంటారా? పీక బిసికి చంపేరా? అదే కదా. అదేంటంటే ఆయన ఏదో మాట్లాడేస్తున్నాడు. అసలు అంటే రియాలిటీకి సినిమాకి చాలా తేడా ఉంటుంది. సినిమాల్లో తొడగొట్టగానే ఎగిరి కింద పడతారు, నిజ జీవితంలో అట్ట కింద పడరు. అది కాబట్టి అట్లాంటిది ఆయన ఏంటంటే ఇంకా సినిమాటిక్ గానే మాట్లాడుతున్నారు. ఆ సినిమాటిక్ నుంచి బయటికి రాకపోతే ఎవరు ఏం చేయలేం. అయితే జగన్ రాయి దాడికి సంబంధించి నేనైతే ముందు అనుకున్నది ఏంటంటే ఆ ఏరియా అంతా గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉంటారు, అరాచక శక్తులు ఎక్కువగా ఉంటారు ఆ రూట్ వెళ్ళేటటువంటి రూట్లో, అక్కడ అది అనుకున్నాం. తర్వాత ఇప్పుడు తేలుతున్నది ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే చేసినటువంటి వడ్డెరగాళ్ళకి చెందిన సతీష్ కావచ్చు, లేకపోతే ఆ దుర్గారావు కావచ్చు, ప్లాన్డ్గానే చేశారు. అయితే బోండా ఉమా అనుచరులు అన్నటువంటిది కానీ బోండా ఉమా చేయించాడని అనుకోవట్లేదు నేనైతే. ఎందుకంటే చూస్తూ ఏదో చేయమని అంటారా? ఇప్పుడు ఏమైపోయిందంటే బావ కళ్ళల్లో ఆనందం తరహాలు తమ నాయకుడి కళ్ళల్లో ఆనందం కోసం చేశారా? ఇది తేలాలి. అంటే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే వాళ్ళందరూ కూడా మైనర్లు ఒక రకంగా, అంటే 18 ఏళ్ళు నిండని వాళ్ళు, అంటే వాళ్ళకి ఓటు హక్కు కూడా రాదు. మేబీ కనీసం ఓటు హక్కు కూడా రాని వాళ్ళకి జగన్ మీద అంత కోపం వచ్చేసి ఆయన రాయితో కొట్టేసి చంపేయాలన్నంత కసి ఎందుకు వస్తుంది? ఇది ఉన్మాదం అనేటువంటిది ఈ మధ్యకాలంలో పెరుగుతుందని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడేది, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎక్కువ మంది మైనర్లు ఉంటారు, ఓటు హక్కు రాని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి నువ్వు రాయితో కొట్టు, అది చేసే ఇచ్చేసే అంటూ ఉంటుంటే అవతల వాళ్ళు నాశనం అయిపోవాలి, తొక్కి నార తీయాలి. ఇది ఎట్లాంటి ఎమోషన్ వెళ్తుంది? ఇప్పుడు ఓ సినిమాని చూసి బయటికి రావగానే భావోద్వేగానికి గురయ్యే వయసు అది. ఇక్కడ చంద్రబాబు నాయుడుని ఇతను చంద్రబాబు నాయుడు వల్ల ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే పవన్ కళ్యాణ్ వల్ల ఇన్స్పైర్ అయ్యారా అని చెప్పలేం. ఆ ఇద్దరిలో ఇద్దరూ కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత అని నేను అన్నాను. ఎందుకంటే నార్త్ ఇండియాలో వస్తుంది కానీ మన దగ్గర లేదు ఆ దరిద్రం. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి దాపురించిన దరిద్రం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు ప్లస్ ప్రతిపక్ష నాయకుడుగా రెండవ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా
నిర్మాణాత్మక విమర్శల దశ దాటిపోయి నాశనం అయిపోవాలా, తొక్కి నార తీయాలి, కొట్టాలా, రాళ్లతో కొట్టాలా, గ్లాసులతో కొట్టాలి, ఇట్లాంటి దుర్భాష వాస్తవంగా చెప్పాలంటే దుర్మార్గపు భాష, అది దానికి పర్యవసానం ఇది, దాని పర్యాయ పదం ఇది. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి చేపిస్తారని నేను అనుకోను, కానీ వాటి ఇన్స్పిరేషన్. ఇంకోటి వీళ్ళ ఆ వయసుల్లో వీళ్ళకి మేబీ ఏ గంజాయి ఎడిక్ట్ అయ్యి ఉంటారు అనుకుంటా నేను, లేకపోతే అంత స్ట్రైట్ గా చేయలేరు వాళ్ళు కొట్టడం, అంత ప్లాన్డ్ గా చేయడం అంటే. ఇంకోటి ఈ వెబ్ సిరీస్లు లేకపోతే వీటి మూలంగా తయారవుతున్నటువంటి తరమేమో, ఎందుకంటే అలాగ పక్కాగా స్కూల్లోకి వెళ్ళి ప్లాన్ చేద్దాం అక్కడి నుంచి కొట్టాలి అని అనుకున్నారంటే పక్కా స్కెచ్ ఉన్నట్టు. అది వయసులోనే మామూలుగా అంత చిన్న వయసు వాళ్ళకి జగన్ ఎలా వస్తాడు, ఎలా వెళ్తాడు, ఎక్కడ ఆగుతాడు, ఆ టైంలో కరెంట్ ఉంటుందా లేదా, ఎక్కడి నుంచి అయితే కొట్టగలం, ఇంత బ్రెయిన్ ఉంటుందా, నాకు అదే డౌట్. అంటే దీంట్లో ఒకటండి, అంటే అంత ప్లానింగ్ ఉంటుందా అంటే బేసిక్గా అట్టించి వెళ్తాడు అన్నప్పుడు అక్కడ నుంచి అయితే గనక మనకు అందుతుంది అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. అది పెద్ద ఇష్యూ కాదు, దానికి ఎవడో చెప్పక్కర్లేదు, అక్కడక్కడే తిరుగుతుంటారు కాబట్టి. వీళ్ళ యాటిట్యూడ్ పెరిగే వయసులో వీళ్ళ యాటిట్యూడ్ హింసాత్మక యాటిట్యూడ్ వైపు ఉన్నప్పుడు ఎవరి తలకి ఎట్ట పగల కొట్టాలన్నటువంటి రూట్లోకే పోతుంది. మేబీ ఇందులో రెండో కోణం కూడా ఉండొచ్చు. రెండో కోణం ఇది నేను ధృవీకరించను. అది ఏంటంటే రెండో కోణం వీళ్ళ చేత మర్డర్ ప్లాన్ అయినా చేయొచ్చు ఉండాలి. ఎందుకంటే మైనర్లు 18 ఏళ్ళు దాటితే వెంటనే వాళ్ళకి ఇది కూడా ఉండదు. ఆ కుటుంబాలకి డబ్బులు ఆఫర్ చేయొచ్చు కూడా చేయొచ్చు. లేకపోతే నువ్వు నీ తరపు నువ్వెంత సంపాదిస్తారో 10 రూపాయలు 5 రూపాయలు, అది నువ్వు వాడిని వేసి నేను 10 లక్షలు ఇస్తాను లేకపోతే 1 కోటి ఇస్తాను అన్నాడు అనుకో, వాడికి ఆ వయసులో నేను మా అమ్మ వాళ్ళకి ఇంత సంపాదించి పెడతాను కదా, ఇంకోటి నీకేముంటుందిరా, ఏ కేసు ఉండదు అన్నారు అనుకోండి. అదే కదా ఇన్స్పైర్. జైల్లో కూర్చోబెట్టి చదివిస్తారు చక్కగా, చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు అయితే ఇట్లాంటి పనులు చేయరు కదా. బయటకు వచ్చే టైంకి నీకు ఏముందిరా 2 ఏళ్ళు ఏడాదో తర్వాత నువ్వు వచ్చేటప్పటికి నీకు 1 కోటి రూపాయలతో దిగుతావు. 18 ఏళ్ళకి నువ్వు 1 కోటి రూపాయల రేంజ్ లో ఉంటే ఏంట్రా అన్నాడు అనుకోండి అవతలోడికి. వీళ్ళు ఇవ్వకపోవచ్చా డబ్బులు, ఇస్తే ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోద్ది, లేదా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసి జరిగిందా, అది ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మనిషి ముఖ్యమంత్రి స్థాయి వాడిని కొట్టాలనుకోవడం అంటే ఆషామాషి కాదు. అది ఒకటి వీళ్ళ ఉపన్యాసాల వీరావేశంతో రెచ్చిపోయన్నా ఉండాలి. దానికి స్కెచ్ అంటారా, అది పెద్ద ఇష్యూ కాదు నేను అనుకోను. ఎందుకంటే అదేదో ఇది కాదు, ఇక కసితో వాళ్ళు ఫాలో అయ్యి వచ్చారని కదా అక్కడ చెప్తున్నటువంటిది. ఫ్రమ్ ద బిగినింగ్ ఎక్కడి నుంచి వెళ్ళాలన్నటువంటిది ఫాలో అవుతా అభిమానుల్లాగానే తిరిగారు అన్నట్టు. అభిమానుల్లాగా తిరగడం అనేది నీకు కసి ఉన్నోడు అభిమానులాగా తిరగలేడు కాబట్టి అక్కడ సంథింగ్ డౌట్ వస్తుంది. కానీ ఒకటి ఇక్కడ ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చి రాళ్ళు ఇసిరినా చెప్పులు ఇసిరినా, ఎందుకంటే గతంలో కూడా జరిగినాయి కాబట్టి అది ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే దేవుళ్ళు అవుతారు, లేదంటే ఇలా చెప్పులు రాళ్ళు ఇస్తే రాక్షసులు అవుతారు. కానీ నిజంగా రాజకీయ పార్టీలో కూడా అంత అంటే ప్రత్యర్థుల మధ్య అంత వైరం ఉంటుందా, కొట్టి చంపేయాలి నా ప్రత్యర్థిని, ఆ నాయకుడిని లేపేస్తే కానీ నాకు అధికారం రాదు అనే పరిస్థితి ఇంతకుముందు కూడా ఉందా, లేదంటే ఇప్పుడే ఏమన్నా బిగిన్ అయిందా, ఈ 5 ఏళ్ల ముందు నుంచి ఏమన్నా బిగిన్ అయిందా? మనం చూసాం నేను 94 నుంచి ఇప్పటిదాకా చూసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ కూడా ప్రతిపక్ష నాయకులు ఇట్లా మాట్లాడడం ఫస్ట్ టైం చూస్తున్నా. విమర్శలు చేసేవాడు, అవినీతి ఆరోపణలు, రాజకీయ అసమర్థత ఇట్లాంటి. అలా కాకుండా అసలు పళ్ళు పటపటలాడిస్తా, మొహమంతా అసహ్యంగా పెట్టేస్తా, చాలా ఎంబరాసింగ్ గా పెట్టేస్తా, ఏదో చేసేయాలి అన్నటువంటి కసిని ఉపన్యాసాల్లో ఎక్స్ప్రెస్ చేయడం. సాధారణంగా ఇప్పుడు మనం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చూసాం, కోట్ల భాస్కర్ రెడ్డి చూసాం, మర్రి చెన్నారెడ్డిని చూసాం, ఎన్టీ రామారావుని చూసాం, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం, రోసయ్యని చూసాం, ఇదే చంద్రబాబుని చూసాం ఇంతకుముందు. కానీ ఇదివరకు ఎప్పుడు కూడా చంద్రబాబులో ఇట్లాంటి ఫేస్ చూడలా. అసలు మాట్లాడుతున్న తీరు చూసిన ఆ భాష. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు 14 ఎన్నికల ముందు కూడా మాట్లాడాడుగా, ఎప్పుడైనా వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు అంతం అయిపోవాలి, వాళ్ళని చెప్పులు చుక్కొట్టాలి, వాళ్ళని రాళ్లతో కొట్టాలని మాట్లాడితే అసలు ఊరుకుంటాం మనం? అదే కదా. ఈ పాటికి పేపర్లన్నీ పుంకాను అంటే ఒకప్పుడు వైఎస్ వర్సెస్ చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఈ స్థాయి వ్యాఖ్యలు ఈ స్థాయి జరగలేదు కదా. అప్పట్లో 1-2 పదాలు, అది కూడా బూతు కాదు, కానీ దాంట్లో బూతు లాగారు. ఏది, మీ అమ్మ కడుపులో నుంచి బయటకు ఎందుకు వచ్చానా అని బాధపడతావు చంద్రబాబు అంటే అందులో బూతు ఏం లేదు. అంటే ఎందుకు పుట్టానా అని బాధపడతావు అనే పదానికి మీ నాన్నగారు ఉన్నారా, మీ అమ్మమ్మ ఉన్నారా అన్నటువంటి
తరహాలో మాట్లాడిన దానికే రచ్చరచ్చ చేశారు. అట్లాంటిది ఇవాళ రోజును బుచ్చుకుని ఈ తరహా భాష ఏంటి, ఆ సంస్కారం ఏంటి, ఒకటి ఒక కొడాల నాని, ఒక చింతమనేని ప్రభాకర్ ఇట్లాంటివి సరే వాళ్ళు ఏదో డౌన్ గ్రేడ్ లీడర్లే, సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ లీడర్లే అనుకుంటే, ఇక్కడ అసలు మెయినోడే ఇట్లా మాట్లాడుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్కి అసలు ఆయన అయితే ఆగట్లేదు, ఆవేశంతో ఊగిపోతున్నారు, అర్థం పర్థం లేని కంపారిజన్ చేస్తున్నారు. కంపారిజన్ కూడా ఒక అర్థం ఉండాలి. ఒక కంపారిజన్ కి అర్థం పర్థం లేని కంపారిజన్లు తీసుకుని వస్తారనమాట ఆయన. ఏది జగన్ కి సెక్యూరిటీ, ఏది రాయి గీక్కున్నాడు తనకి తనే అనేటువంటిది, రాయి తనకి తనే గీక్కున్నాడట, పక్కనోడి కన్ను తనకి తనే పొడుచుకున్నాడట. ఇట్లాగా మాట్లాడేటటువంటి భాష నేను ఎక్కడ చూడలేదు. ముందు చంద్రబాబు నాయుడు మీద అటెంప్ట్ జరిగినా, లేకపోతే ఎన్టీ రామారావు మీద అటెంప్ట్ జరిగినా, ఏదైనా సరే ఆ టైంలో హుందాగా ప్రవర్తించేవాళ్ళు. రాజకీయ హుందాతనాన్ని పూర్తిగా దిగజార్చడం అనేది మొట్టమొదటిసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ స్టార్ వార్సే. అంత పెద్ద తలకాయల నోట్లో నుంచి అట్లాంటి భాష, అట్లాంటి మాట, అట్లాంటి యాస ఆశించలేదు. చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు జగన్ రాళ్లతో కొట్టండి తమ్ముళ్ళు అని జనరల్గా మాట్లాడేశారా, లేదంటే నిజంగా ఆయన మాటల ప్రభావమే ఈ దాడికి కారణమని ఎంతవరకు అనుకోవచ్చు? ఆయన మాటల ప్రభావం అని నేను అనుకోను. ఎందుకంటే ఆయన మాటల ప్రభావం అయితే గనక ఎప్పుడో జరిగిపోయి ఉండాలి. ఆయన మాటల ప్రభావానికి లేకపోతే ఏ బోండావమన గురై ఆయన వీళ్ళని చేయాలి, అంతే కదా. ప్రాక్టికల్గా అయితే అట్లాగా ఉండదు. మాటల ప్రభావం అయితే కాదు. నేను అనుకున్నది ముందైతే మాత్రం ఈ గంజాయి మత్తు వీటిలో ఆ పందాలు కాసుకునే బ్యాచీనేమో అనుకున్నా. బ్యాచీ అదే, కానీ ఇంటెన్షన్ వేరు. వాళ్ళ వెనకాల ఆ దుర్గారావు యాడ్ అయ్యాడు కాబట్టి వచ్చింది. అది ఉట్టి సతీష్ గ్యాంగ్ అయితే గనక నేను అనుకోను. కానీ దుర్గారావు యాడ్ అవ్వడం అంటే అతనేమి ఇట్లాంటి క్యారెక్టర్ కాదు కదా, కాబట్టి సంథింగ్ అయితే మనం ఇక్కడే ధృవీకరించలేం. కానీ ఆ వ్యవహారం చూస్తుంటే మాత్రం ఎప్పుడైతే అంటే పత్రికలు ఎప్పుడు నెత్తిన పెట్టుకున్నాయో అప్పటి నుంచి డౌట్ వచ్చింది. ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో చంద్రబాబు పాత్ర, లేకపోతే ఆదినారాయణ రెడ్డి పాత్ర, లేకపోతే బీటెక్ రవి పాత్ర నేను అనుకోలే మొదటి నుంచి కూడా. అక్కడ సంథింగ్ ఏదో ఉంటుంది. ఎందుకంటే ఎన్నో క్రైమ్ చూసాం. క్రైముల్లో పేద పేద నాయకులకు సంబంధించిన మర్డర్లకి చిన్న కారణం ఏదో ఉంటుంది, అది తర్వాత కానీ బయటపడదని ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పి. ఫైనల్గా ఎప్పటికీ బయటకు వచ్చింది దస్తగిరిది మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. నేను అప్పుడు మాట్లాడింది, ఆ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నది వీళ్ళు. అదే సందర్భంలో వాడు దాన్ని అటుకని చూపెట్టేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. ఏదేదో బీభత్సంగా జరిగిపోయింది, వివేకానంద రెడ్డి వచ్చి జగన్ నుంచి పార్టీ లాగేసుకుంటాడని భయపడిపోయి జగనే మర్డర్ చేయించాడు అన్న స్టేజ్ నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు దగ్గర. మరి అక్కడ యూటర్న్ తీసుకుంది వాళ్ళ మనమా? ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఇష్యూలోనైనా సరే రాళ్ళు విసరాలి, లేకపోతే కనుక ఇట్లాంటి ఘటనలకు పాల్పడాలి అనేటువంటి మాటలు మాట్లాడడం అన్నటువంటిది ఎంత బ్యాడో ఈ బ్యాచ్కి ఖచ్చితంగా ఎవరో వెనకాలైతే ఉన్నారు. అధికారం కోసం పరితపిస్తూ ఈ కుట్రలు చేస్తున్నారు అనుకోవాలా? జగన్ ఉండగా మనకి ఇంకా అధికారం రాదు అని భయంతో కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారని అనుకోవాలా? ఖచ్చితంగా లై డిటెక్టర్ టెస్టులు పనికిరావండి. నార్కో అనాలిసిస్ చేయాలి వీళ్ళని. పిల్లలు కాబట్టి అనుమతించకపోవచ్చు, దుర్గారావుని అయితే అనుమతించవచ్చు. కానీ దాంట్లో ఉన్న దరిద్రం ఏంటంటే ఆ సదరు వ్యక్తి ఓకే అంటేనే చెయ్యాలి, అంటే అతను అనుమతితోనే చెయ్యాలి. అది చెయ్యకలే పోతుంది. కానీ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే తీవ్రవాదుల కాళ్ళకైతే వాళ్ళ అనుమతి అక్కర్లా, చేసేస్తారు. అది చేస్తే కనుక అసలు నిజాలు వస్తాయి. ఎందుకంటే లోపల ఉన్నది బయటికి రావాలంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ తప్పించి మరొకటి లేదు. ఇందులో స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే ఎప్పుడైతే ఈనాడు ఆంధ్రజ్యోతిలు 2 రోజుల నుంచి జాకీలు పెట్టి మొయ్యడం ప్రారంభించిన దుర్గారావుని, ఇతన్ని అంటున్నారు అనగా నాకు అప్పుడు అర్థమైంది. ఏదైతే ఇంతకుముందు నేను ఇందా చెప్పినట్టు వివేకానంద రెడ్డి కేసు ఫస్ట్ మనం అనుకున్న దాన్ని ట్విస్ట్ ఎట్లాగా ఉందో ఇక్కడ అంతే. బేసిక్ గా ఎప్పుడు వీళ్ళు ఎప్పుడైతే నెత్తిన పెట్టుకున్నప్పుడు దస్తగిరి గారిని పత్రికల్లో హైలైట్ చేసింది ఈనాడు జ్యోతి, టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చింది వాడు ఫస్ట్. ఏది తను ఒప్పుకునే ముందు, అంటే తను అరెస్ట్ చేస్తారనే ముందు చేశాడు. ఆ తర్వాత అతనికి బెయిల్ ఇవ్వడానికి సిబిఐ ముందుకు వచ్చింది. అంటే అతన్ని అరెస్ట్ అక్కర్లేదు, అప్రూవర్ గా ఓకే రాసేసుకోండి అని. అంటే ఏంటి అక్కడ కథ ఏం నడుస్తున్నది? వాళ్ళ మీడియా అదే తరహాలో ఇప్పుడు కూడా కథ నడుస్తుంది. కానీ ఒక్కొక్క సందర్భాల్లో అంటే ఇది పెద్ద కేసు సీఎంకి సంబంధించింది కాబట్టి ఏదో రకంగా కేసు క్లియర్ చేయాలని ఇలాంటి అమాయకుల్ని లేదంటే అపసొంతలను చిన్నారులు కూడా తీసుకెళ్లి లోపలేసేస్తారా? అంటే వీళ్ళని ఎందుకు చేయాలి? అప్పుడు దానికి రీజన్ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు అక్కడికి రాకుండా
అసలు ఆ ప్రదేశానికే పోకుండా ఏమీ జరగకుండా ఉంటే అనాల్సిన పని ఉండదు కదా. అక్కడికి వాళ్ళు వెళ్ళారు, సీసీ కెమెరాలు ఉన్నాయి, మిగతా సాక్ష్యాలు ఉన్నాయి, ప్లస్ వాళ్ళ రిలేషన్ కనబడుతోంది అక్కడ, వాళ్ళ మోడస్ ఆఫ్ అప్రెండి అంటాం, నేర స్వభావం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో ఎట్లయితే ఇంటెన్షన్ ని డైవర్ట్ చేశారో ఇక్కడ కూడా అట్లాగే ఇంటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి కేసులో ఇంటెన్షన్ ఏంటి? ఉండాల్సిన ఇంటెన్షన్ సునీతకు ఉండాలా, లేదా వాళ్ళ ఆయనకు ఉండాలి, లేదా శివప్రకాష్ రెడ్డికి ఉండాలా, లేదా రెండో భార్యకు ఉండాలా, అంతే కదా. వాళ్ళకి ఇంటెన్షన్ ఉండాలి. కానీ జగన్కి అవినాష్ రెడ్డికి ఏమి ఇంటెన్షన్ ఉంటుంది? ప్రాక్టికల్ గా జగన్ పార్టీని వివేకానంద రెడ్డి పీకేది ఏం లేదు, అవినాష్ రెడ్డి సీట్ ని వివేకానంద రెడ్డి పీకేది ఏం లేదు. ఎందుకు? ఆ రెండు ఆల్రెడీ ఫిక్స్డ్. అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చింది జగను, దాన్ని గెలిపించమని చెప్పింది జగను. అట్లాగే జగన్ పార్టీలో ఆయన ఇస్తే బిచ్చం లాంటిది ఓ రకంగా పదవి, అంతే కదా. తన తల్లి మీద పోటీ చేసినటువంటి ఎందుకు దగ్గరికి రానియాలి? సరే పోనీ వాళ్ళ అమ్మ చెప్పింది కదా అని రానిచ్చాడు. అట్లాంటి వాడు వచ్చేసి పార్టీని ఏదో చేసేస్తాడు, అవినాష్ రెడ్డిని తీసేసి షర్మిలకి ఇప్పించేస్తాడు సీట్, ఆయన ఎవడు ఇవ్వడానికి ఇప్పించడానికి ఈయన ఎవరు? కానీ నేరేషన్ ఎట్లా క్రియేట్ చేశారు? ఇప్పుడు ఇక్కడ కూడా అయ్యో ఒక పాలుగారే పసిబుగ్గలు అడెవడో ఇదివరకు ఉరి చేశారు చూడండి కసబ్ని, వాడిని చూస్తే వాడు నేరస్తుడని ఎవడన్నా అనుకుంటాడా? వాడి గురించి ఏమని రాశారు పాకిస్తాన్ మీడియాలో? ఇట్లాంటి ఒక అమాయకుడిని అని చెప్పి రాశారు. ఇప్పుడు నాకు అది చూశాక ఏమనిపించిందంటే, కాశ్మీరీ తీవ్రవాదులు అరాచకాలు చేసి సైనికుల మీద కాల్పులు జరిపినట్టు సైనికులు రివర్స్ లో కాల్పులు జరిపితే సస్తారు. వీళ్ళు కొంతమంది చనిపోతారు, వాళ్ళు కొంతమంది చనిపోతారు. చనిపోతే కాశ్మీర్ మీద దాడి చేయడానికి వచ్చిన భారత సైన్యం నుండి కాశ్మీర్ని రక్షించడానికి ప్రయత్నిస్తూ చనిపోయారని చెప్పి అక్కడ పత్రికలో వార్తలు రాస్తారు. ఇంత కుర్రోడు చూసారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులతో సహా ఫోటోలు వేసి ఇంత అమాయక కుటుంబం అన్యాయం అయిపోయింది భారత్ దాష్టికానికి అని రాస్తారు. ఇప్పుడు ఇది చూస్తే దీంట్లో ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తలు రెండు చూశాక అర్థమైంది ఏంటంటే, వ్యవస్థల మేనేజ్మెంట్ ఒకవైపు, వ్యవస్థలని దిగజార్చడం మరొక వైపు, వ్యవస్థల ద్వారా సమాజాన్ని నాశనం చేయాలనుకోవడం మరొక వైపు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇవాళ కనుక వీళ్ళ ప్లాన్ సక్సెస్ అయితే ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కేవలం అబద్ధాల మీద పడి బ్రతుకుతుంది అంతే. అబద్ధాలు ప్రచారాల మీదన, కల్పిత ప్రచారాల మీదన పడి బ్రతికే స్థితికి దిగజార్చారు. రాళ్ళు, బ్లేడ్లు, లేదంటే తగిలిన గాయాలు, వీటి వెనక ఎటువంటి రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నాయి ఈ పార్టీ ఏదైనా సరే, ఇంక్లూడింగ్ వైసీపీ? రాళ్ళు అనేటువంటిది రాయిదాడి జరిగింది జగన్ మీద. దాన్ని ఇక్కడ ఏమైందంటే నాకు అర్థమైనంత వరకు క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాం. ఒక సంక్షోభం వచ్చినప్పుడు పరిష్కారం ఎట్లాగా, కొన్నిసార్లు మన దగ్గర దానికి సరైనటువంటి వ్యూహం ఉండాలి, లేకపోతే హ్యాండ్సప్ అయిపోతే దానంతట అదే మారిపోతుంది కాలం. చిన్న ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ ముందు అంతకుముందు పాదయాత్ర చేసి మంచి ఊపు మీద ఉంది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి సమయంలో చంద్రబాబు క్లెమోర్ మైన్ పేలుడు జరిగింది. వాస్తవంగా చేతులు ఎత్తేసి కూర్చున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఏమని? ఆయన బాగుండాలి, కోలుకోవాలి అని. అంతే తప్పించి దాన్ని గురించి నక్సలైట్లకి చంద్రబాబుకి సంబంధాలు ఉన్నాయి, అందుకని చంద్రబాబే చేయించుకున్నాడని చెప్పుంటే చంద్రబాబు గెలిచుండేవాడు. ఎందుకంటే అట్లాంటి దరిద్రపు మాటల్ని జనం యాక్సెప్ట్ చేస్తారా? తనను తానే చేయించుకున్నాడని చెప్పేసి. ఇప్పుడు ఎన్టీ రామారావు చెప్పులతోనే వేయించుకున్నాడని చెప్తే ఎట్టుంటది? అట్లాంటి పరిస్థితి. కానీ అతను ఇంకా మనం ఏం చేయలేము, మనం అంత కష్టపడ్డాం, భగవంతుడి మీద భారం అని వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పారు. ఆ రోజున పార్టీ నాయకులు అందరూ అన్నా మన పరిస్థితి ఏంటన్నా అంటే, ఏదన్నా మనం స్టేట్మెంట్ ఏదన్నా వేరేగా ఇవ్వాలంటే వద్దొద్దు, ఒక మనిషి మనలో తోటోడు రాజకీయ నాయకుడు, అట్లా గాయపడ్డటువంటి వ్యక్తి గురించి మనం అట్లా మాట్లాడకూడదు. ఈవెన్ కుడి చేతికి కట్టంటే ఎడం చేతికి మార్చారని ఇట్లాంటిది ఉన్నా సరే అవి తను మాట్లాడలే. ఏ రోజున కామెడీ చేయలేదు, అక్కడ అయిపోయింది. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి రాళ్ళ దాడి చేయడం, రాళ్ళేస్తే తప్పేంటి, ఎంత అసహనంతో ఊగిపోతున్నారు జనం అంటే. ఇప్పుడు అదే జనం రేపు పొద్దున ఇవాళ వాలంటీర్ వ్యవస్థ తీసేసినందుకు వృద్ధులు వచ్చి ఏం చేయాలి? రాళ్ళు వేసి కొట్టాలా, కోడిగుడ్లు వేసి కొట్టాలా, టమోటాలు వేసి కొట్టాలా? నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీసేసినప్పుడు వాలంటీర్ ఏం చేయాలా? కత్తులతో పడవాలా, నాటు బాంబులు వేయాలా నీ మీద? కానీ నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీసేస్తున్నందుకు వాళ్ళు అంటలేదు, లేదా రోజు ప్రశాంతంగా బ్రతుకుతున్న జీవితాలను రోడ్డుకు లాగినందుకు ఇల్లు చేయలేదే. 65 లక్షల మంది వృద్ధులు, 2.5 లక్షల మంది
వీళ్ళు కొన్ని పబ్లిక్గా వీళ్ళ వల్ల బాధితులు వాళ్ళు 65, 2.5 67.5 లక్షల మంది. ఎంతమంది తలకో రాయేస్తే వీళ్ళు బతుకుతారా? ప్రాక్టికల్గా వెయ్యాలనుకోవట్లేదు వాళ్ళు. మరి ఎవడో బచ్చాగాడు వాడంట మైనర్ అట, అన్న క్యాంటీన్లు తీసేశారన్నటువంటి దాంతో వాడు ఫీల్ అయ్యాడట. అంటే వాడికి అప్పుడు పోనీ 17 అనుకుందాం, అన్న క్యాంటీన్లు తీసేసి 5 ఏళ్ళు అయిపోయింది. ఆ వయసులో నుంచి వాడు ప్రతీకారం. అంటే అప్పటి నుంచి అసలు ఇది ఏమన్నా సినిమానా? పోనీ పవన్ కళ్యాణ్ గారితో చెప్తూ సినిమా తీసి పెడతాడు ఆయన. కానీ జనరల్ గా ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఇప్పటికీ కోడికత్తి దాడి వెనక మోడ్ ఆఫ్ ఇంటెన్షన్ ఏంటనేది ఇప్పటికీ ఎవరికి బయటకి రాలేదు. అంటే కోటైతే అతను బయటకు వచ్చిన ఏం మాట్లాడద్దు అంది, ఆ సీను అతను సైలెంట్ గా ఉన్నాడు, దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఈ రాళ్ల దాడి ఏదో జరిగిపోయింది, ఎవరినో మైనర్లను పట్టుకున్నారు, అయిపోతారు. రేపొద్దున దీని వెనక కూడా ఎవరున్నారు ఏంటనేది కూడా తెలియదు. ఎన్నికలకు ముందు ఇవి సహజమా, మైలేజ్ కోసం కూడా ఇటువంటి జరుగుతూ ఉంటాయి, నిజంగా మైలేజ్ వస్తుందా? ఇప్పుడు ఇంటెన్షన్ని రాజకీయ జోక్యం వలన నాశనం అవుతుంది అంతే. అంటే కారణం ఏంటనేది కనీసం మనకు తెలియాలి కదా, ఎవరికి అదే చెప్తుంది. కారణం ఏంటనేది పోలీసులకు తెలుసు, వాళ్ళు చెప్తున్నారు కూడా. కానీ వాళ్ళు చెప్పేలోపు వీళ్ళు ఒక నేరేటివ్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ దేశంలో అధికారంలోకి వచ్చాక అసలు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిందే గాంధీ గారు, స్వతంత్రం తెచ్చిందే గాంధీ గారు అని రోజు చెప్తా వచ్చింది, పుస్తకాల్లో రాస్తా వచ్చింది. మరి గాంధీ వయసు ఎంత? స్వతంత్రం వచ్చేనాటికి ఆయన పోరాడింది ఎంతకాలం? మరి స్వతంత్ర పోరాటం 200 ఏళ్ళది కదా. మరి అదేంటి ఎవరు అంటున్నాం? మరి అసలు గాంధీ గారు అయితే ప్రశాంతంగానే ఉన్నాడు, ఆయన ఆస్తి పోలేదు, ఎక్కడికి పోలేదే. కానీ అదే భగత్ సింగ్ ఉరేయబడ్డాడే, వీర సావర్కర్ జైల్లో 2 టర్ముల జైలు శిక్ష అనుభవించాడు, యావజ్జీవ కారాగార శిక్ష. అలాగే లాల్ బాల్ పాల్ ముగ్గురిని ఉరిదీశారే. మరి అట్లాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటిది వాళ్ళెవరు. కానీ స్వతంత్రం గాంధీ ఎట్లా తెచ్చాడు? అది కూడా 2వ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం సహకరిస్తే మేము మీకు స్వతంత్రం ఇస్తామని చెప్పి 2వ ప్రపంచ యుద్ధం టైంలో బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. BBC చూపెడుతోంది, BBC లైబ్రరీలో ఆర్చీవ్స్లో క్లియర్గా ఉంది. అంటే స్వతంత్రాన్ని ఇస్తాము మీరు గనక మాకు సహకరిస్తే అని. ఆ తర్వాతే కదా ఇచ్చింది స్వతంత్రం. మరి అది గాంధీ గారి ఖాతాలోకి ఎందుకు వెళ్ళింది? అదొక నేరేటివ్ మనకి నా మైండ్లో పెట్టేశారు. అలాగే ఇప్పుడు జగన్ మీద ఏది జరిగినా సరే తనే చేసుకుంటాడు, తన దుర్మార్గుడు. అదే చంద్రబాబు నాయుడు మీద ఏం జరిగినా సరే అది సన్మార్గుడు. ఇప్పుడు జగన్ అనేటువంటి వాడు ఒక 5 రూపాయలు లంచం ఇస్తూనో లంచం తీసుకుంటూనో పట్టుబడలా, తన సంస్థల్లోకి పెట్టుబడులు పెట్టాడు. ఎవడెవరో పెట్టుబడులు పెట్టినోడు ఎవడు బచ్చాగాళ్ళు కాదు, లేకపోతే తీవ్రవాదులు కాదు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు భారతదేశంలో. వాళ్ళు పెట్టుబడి పెడితే వాళ్ళ సంస్థలకు కొన్ని ప్రయోజనాలు చేకూరినాయి కాబట్టి వాళ్ళు లంచం ఇచ్చారు అని రాశారు. మరి కియా పరిశ్రమకి చంద్రబాబు గారు ఇచ్చారు కదా, ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు కదా హైదరాబాద్లో టవర్స్. మైక్రోసాఫ్ట్ వాడికి భూమి తక్కువ రేటుకి లేదా? మరి వాటన్నిటిలో చంద్రబాబుకి లంచాలు ముట్టట. అంటే ఒక ప్రధాన సంస్థకి ఏదో ఒక ప్రయోజనం చేకూరిస్తే వాళ్ళు ఇట్లా చేశారు. వెంటనే అంటారు మరి చంద్రబాబుకి ఏ ప్రయోజనం లేదు కదా. ఓకే, మరి హెరిటేజ్లో షేర్లు రిలయన్స్ అనుబంధ సంస్థ ఎందుకు ఉంది? మరి ఎందుకు ఉంది? ఈటీవీకి సంబంధించిన షేరు 5 లక్షల రూపాయలు ఒక్కో షేరు, రిలయన్స్ ఎందుకు ఉంది? మరి అంటే మరి అది అవినీతి కాదు. అప్పుడు పెట్టుబడి పెట్టడం, అధికారంలో ఉన్నటువంటి వాడు దాంట్లో పెట్టుబడి పెట్టడం అనేది వ్యాపారవేత్తలు సహజంగా చేస్తారు, ఆ ర్యాపో మెయింటైన్ కావడం. దాన్నే ఒకవైపు లంచం చూపెట్టారు, ఇంకొక వైపు ఇట్లా చూపెట్టారు. ఇంకోటి క్విడ్ ప్రోకో. అది అయితే ఇక్కడ హెరిటేజ్లో షేర్లు కొన్నటువంటి సంస్థకే మన ఇవి ఇచ్చారు, సూపర్ బజార్, గ్రామీణ సూపర్ బజార్. మరి అదేమనాలా? కానీ ఇది అవినీతి కాదు, అది అవినీతి. రెండవది, పబ్లిక్గా డబ్బులతో పట్టుబడ్డాడు రేవంత్ రెడ్డి. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు, వీడియో ఆడియో ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి ఫోన్తో సహా సాక్ష్యం ఉంది. బట్ అదే అసలు మనం అది చర్చిస్తామా ఏ రోజన్నా? డబ్బులతో రెడ్ హ్యాండెడ్గా దొరికిన కేసు. ఇక్కడ ఇతను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడని రాస్తారంతే. అంటే మన మెదళ్ళ మీద ప్రభావం చూపెట్టే మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ మౌత్ పబ్లిసిటీ, ఈ మూడిటి ద్వారా తిమ్మిని బమ్మిని చేయగలుగుతున్నారు. ఈ రాష్ట్రానికి అసలు ఎన్టీ రామారావు లేకపోతే బతికే లేదు, ఈ రాష్ట్రానికి చంద్రబాబు లేకపోతే మీరెవరు ఉద్యోగాలు చేయట్లేదు, తినట్లేదు, ఇదే తరహా ఫీలింగ్ని కల్పిస్తూ వచ్చారు. మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతిలో ఆ ఫీలింగ్ అట్లాగే ఉంచారు, సస్టైన్ చేసుకురాగలుగుతున్నారు.
ఎట్లాగా ఇప్పుడు మీరు భోజనానికి వెళ్ళారనుకోండి, మీరు వెళ్ళి ఆ హోటల్లో డబ్బులు ఇస్తేనే అన్నం పెడతారు, అంతే కదా. కానీ అబ్బా అసలు సుబ్బయ్య భోజనం అంటే ఏం భోజనం అబ్బా అంటే మీరు డబ్బులు ఇవ్వకుండా సుబ్బయ్య ఫ్రీగా పెడతాడా? ఎందుకు పెడతారు? కానీ వీళ్ళు ఎట్లుందంటే, మీరు కష్టపడి సంపాదించుకున్న తర్వాత మీరు ఉద్యోగం సంపాదించుకుంటే చంద్రబాబు ఆ కంపెనీకి అనుమతి ఇచ్చాడు కాబట్టి వచ్చింది, అంతేగాని ఆ కంపెనీ ఎప్పుడు పుట్టింది, ఇక్కడికి రావడం ఏంటి, ఎన్ని కంపెనీలు రావట్లేదు. ఫైనల్గా ఈ రాళ్లదాడి ఇష్యూ గురించి, దాడి వెనక నిజంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మనం చూడాలా, లేదంటే ఇది జస్ట్ పార్టీలకు ఒక కుట్రకు సంబంధించిన వ్యతిరేకతగానే చూడాలి? ప్రజల్లో వ్యతిరేకత అంటే రాళ్ళు కొట్టుతారంటేటట్టయితే కనుక అసలు రాష్ట్రంలో ఏ నాయకుడు బతకడండి, ఏ నాయకుడు బతకడం. అది ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుంది? అది కల్పితమైనటువంటి కథ. ప్రజా తిరుగుబాటు అనేది ఒక నాయకుడి మీద ఉండదా? ప్రజా తిరుగుబాటు అంటే ఇప్పుడు మొన్న అదేది బిందెలు పట్టుకుని వచ్చారు ఎదురు, దాన్ని ప్రజా తిరుగుబాటు అంటారు. ఇది అమరావతి ఇష్యూ, అక్కడెక్కడో ప్రకాశం వెళ్తున్నప్పుడు ఎక్కడో నీళ్ళ కోసం అంటే అది ప్రజా పోరాటం అంటే అట్టుంటది. నిరసన చాట్ నుంచి రాయేసుకోవటం ప్రజా పోరాటం ఎట్టవుతుంది? ఇప్పుడు ప్రజా పోరాటం అంటే వాళ్ళందరూ అడ్డంగా కూర్చుని మా సమస్య పరిష్కరించేదాకా నేను గదలనివ్వయ్యా అంటే అది ప్రజా పోరాటం అంటారు. లేదా అందరూ ఊరంతా కలిసి వచ్చి నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు, వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, నువ్వు మా ప్రాంతానికి ఏం చేయలేదని అడిగితే అది ప్రజా పోరాటం. ప్రతిపక్ష పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి ఈ ఘటనతో. వాళ్ళు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వాళ్ళు చెప్పిన కొన్ని కట్టుకథలు అనాలో దాన్ని ఏదో ఒకటి. ఇందాక నేను మొట్టమొదటి స్టార్ట్ చేసిన డైవర్ట్ అయింది అక్కడే. ఏంటది అంటే ఈ ప్రతిపక్షాలు దీన్ని క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాం. క్రైసిస్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి ఆ రోజున ఇది చంద్రబాబు మీద ఇన్సిడెంట్ జరగగానే ఎట్లయితే మాట్లాడాడు అట్లా మాట్లాడాలి కదా. మాట్లాడాల్సింది నేనే చంద్రబాబు ప్లేస్లో ఉన్నాను అనుకోండి, ఏం మాట్లాడతానంటే ఫస్ట్ ఎవరట్లా దాడి చేయడం ఏంటి, ముఖ్యమంత్రి లాంటి వాడి మీద దాడి చేయడం ఏంటి, ఇది అసలు హర్షించదగ్గది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. నేను ఎన్నికల సంఘానికి చేస్తున్నా అంటే అర్జెంటుగా ఒక ఎన్నికల సంఘానికి లెటర్, అవసరమైతే కేంద్ర హోంశాఖ లెటర్ రాసేసి మీడియా ముందుకు వచ్చి కూడా చెప్తా, బాధ్యుడు ఎవడైనా సరే శిక్షించాలి. ఆ తర్వాత పోలీస్ వైపు రెండో రోజుకి అయ్యాక అప్పుడు దీంట్లో ముఖ్యమంత్రి అంతటోడికే సెక్యూరిటీ కల్పించలేనటువంటి సెక్యూరిటీ ఫెయిల్యూరు పోలీస్ డిపార్ట్మెంట్, దాంట్లో లోపం ఎవరితో పసిగట్టండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి అని చెప్తా. మూడో రోజు తర్వాత ఇంకా మీరు పట్టుకోలేకపోతుంటే అది మీ చేతకాంతనం, సిబిఐకి అప్పచెప్పండి అని అలా. అంతే తప్పించి ఎక్కడ వ్యక్తిని హ్యూమిలియేట్ చేయక్కర్లా. ఇక్కడ చేసింది హ్యూమిలియేషన్. అక్కడ ఎలాగ అనుసరించాలో క్రైమ్ ఇన్సిడెంట్స్లో వీళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ జరుగుతున్నది ఏంటంటే అత్యుత్సాహపుగాళ్ళు సోషల్ మీడియాలో ఒకటి నేరేటివ్ క్రియేట్ చేసేయడం, దాన్నే చంద్రబాబు నాయుడు కాపాడుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రిషితేశ్వరి ఇన్సిడెంట్ ఉందండి, రిషితేశ్వరిని చంద్రబాబు మర్డర్ చేపిస్తాడా? లేదు కదా. అమ్మాయి సూసైడ్కి వెళ్తానికి ఏమైనా సంబంధం ఉంటుందా? కానీ అక్కడ కన్సర్న్ వాళ్ళ మీద ఉంది. అప్పుడు వైసీపీ వాళ్ళు రైజ్ చేశారు. ఏం మాట్లాడాలా? ఎస్, తప్పు ఎవ్వడు చేసినా లోపలే వేస్తాం, ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది సంస్కారం. ఒక ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకుడి మీద దాడి జరిగినప్పుడు ప్రతిపక్షాల నుంచి మనం నైతికత, విలువలు ఇవన్నీ ఆశించడం కరెక్టేనా? ప్రతిపక్షాలంటే ఏమి అడవుల్లో లేరు కదా, లేదా ఆటవికులే చాలా బెటర్ ఏమో ఇట్లాంటి వాటిట్లో. సాధారణంగా ఒక కాకికి దెబ్బ తగిలితే 100 కాకులు వస్తాయి, ఆ కాకుల్లో కాకులు కొట్టుకుంటాయి, కానీ ఒక కాకికి దెబ్బ తగిలితే ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళకు ఒకళ్ళకి తప్పు జరిగితే మిగతా వాళ్ళు ఏం చేయాలి? అరే వాళ్ళు ఆడికి తగిలితే రేపు నాకు తగులుతుంది కదా అనుకోవాలి కదా. అనుకోవడం మానేసి మన సభలో కూడా రాయేపించుకుని దారిలో ఆపేసుకున్నామంటే అదేంటి? అదే రాజకీయం. కొన్ని వేల మంది నీ దగ్గర కూర్చుని ఉన్నప్పుడు పట్టుకోలేకపోయారా? అక్కడ పట్టుకోలేకపోయారంటే ఒక అర్థం ఉంది, ఎందుకు చీకట్లో నుంచి జరిగింది, ఇక్కడ నీ మధ్యలో నుంచి జరిగింది, ఆయన పట్టుకోలేకపోయారంట. డైవర్షన్ కి ట్రై చేశారు, అది సెకండ్ ఫెయిల్యూర్. మూడోది వచ్చేటప్పటికి పేపర్ల ద్వారా రాయించుకోవడం నాలుగో ఫెయిల్యూర్. క్రైసిస్ని ఎట్లా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు. క్రైమ్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నటువంటి దరిద్రం ఇక్కడ సమస్య. ఏ రాజకీయ నాయకుడైనా సరే హుందాతనం పాటించాలంటే ప్రత్యర్థికైనా సరే ఒక యాక్సిడెంట్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్, ఏమనాలా? అయ్యో పాపం మంచి యువకుడు, మంచి ఇది ఉంది తనకి భవిష్యత్తు అని చెప్పాలి, అంతేగాని ఇట్లా మాట్లాడతారా? అదే కదా, అదే అంటున్నాను. ఇంకా అక్కడ విలువలు, నైతికత ఇవన్నీ మనం పట్టించుకోకూడదు అనేది. నామినేషన్ పర్వం మొదలైపోయింది. ఒక పక్కన రాజకీయాలు, లేదంటే ఇప్పుడున్న 2024 ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఆ హీటు, ఆ ఎన్నికల హడావుడి కనిపిస్తోందా?
రూట్ మారిపోయిందండి. పబ్లిక్ లో ఇవాళ జగన్ మీద వీళ్ళందరికీ ఏ ద్వేషం ఉందో అది ఇప్పుడు దానికి ప్రత్యక్ష సాక్ష్యం కనబడుతుంది. అంటే అది ప్రజల్లో ఉందా అంటున్నా నేను అంటోంది, జగన్ మీద ద్వేషం వేరే ఏం లేదు. ఒక రైతుకి తన దగ్గర కూలి తన మాట వినే, ఒకప్పుడు కూలి పని ఇప్పించమని బతిలాడే పరిస్థితి నుంచి, రైతుని మీ పొలంలో చేస్తాను నేను రమ్మంటావా రేపు అని అడిగే దశ నుంచి, రాయ్యా అంటే తిరిగి లేదు పొమ్మంటున్నాడు. అట్లాగే ఒక షాపులో గుమస్తా, సార్ నాకు కొంచెం మీ షాపులో పని ఇప్పించండి నేను చేస్తాను సిన్సియర్గా అని చెప్పే దశ నుండి, రాయ్యా మా షాపులో నీకు 100 ఎక్కువ ఇస్తానంటే కుదరదులేండి అంటున్నాడు, నాకు ఇంత అయితేనే వస్తానంటున్నాడు. ఈ డిమాండింగ్ సిచ్యుయేషన్ నచ్చట్ల వీళ్ళకి. ఎందుకని వాళ్ళు ఎందుకు డిమాండ్ చేయగలుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల ఒక భరోసా వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. ఈ ధైర్యంతో తన బార్గెనింగ్ కెపాసిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 10 రూపాయలు తీసుకునేవాడు 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. లేదంటే తనకిష్టమైన చోట మాత్రమే ఇష్టమైనంత సమయమే పనిచేస్తున్నాడు. దాన్ని వీళ్ళు సోమరిపోతనం అంటారు. వాడేమంటాడు, నా శ్రమ నేను నా ఇష్టం వచ్చిన చోట చేసుకుంటాను, దాకా ఒక భయం ఉంది నాకు, తిండి అర్జెంట్గా ఎట్టబెట్టాలంది. ఇప్పుడు తిండికి లోటు లేనప్పుడు నేను నాకు ఇష్టమైనంత వరకే పని చేస్తాను. ఇదివరకు మనకి పొద్దున్నే మెకానిక్ వస్తే పొద్దున్నే పిలిస్తే 7 వచ్చేసి ఏసీ రిపేర్ చేసి పెట్టేవాడు. ఇప్పుడు 11 తర్వాత వస్తాడు, మళ్ళీ 1 గంటకి వెళ్ళిపోతాడు, భోజనానికి బ్రేక్ ఇచ్చి మళ్ళీ 3 తర్వాత వస్తాడు, ఒక ఏసీనే చేస్తాడు, 1 2. అదే ఇదివరకు అయితే మన దగ్గర చేసి పక్కన వాళ్ళ దగ్గర కూడా చేసి ఇచ్చినంత తీసుకుని ఇవాళ రోజున ఎందుకు మారిపోయింది ఈ డిమాండ్? ఇప్పుడు అలాంటి పరిస్థితుల వల్లనే నామినేషన్లప్పుడు టెంపర్ మనకు కనబడట్లా. డబ్బు ఎదవరకటి రోజుల్లో 100-200 ఇస్తే 2 గంటలు వచ్చేవాడు, ఇవాళ 500 ఇస్తే కానీ 2 గంటలు రావట్లేదు. 500 ఫుడ్ కంపల్సరీ. అంటే ఇక్కడ చిన్నది, గతంలో నేను కూడా ఫీల్డ్లో తిరిగినప్పుడు పనికి ఆహార పథకం అనేది ఒకటి ఉండేది. అది కేంద్ర పథకమే అనుకోండి, ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఇచ్చేవారు. పనికి ఆహార పథకం అంటేనే ఎవరికి పని దొరకట్లేదు, ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చి రెగ్యులర్గా పేమెంట్లు ఇస్తే దానికి సంబంధించి ఒకళ్ళు ఉండేవారు, రెవెన్యూ ఆఫీస్ ద్వారా అవన్నీ జరిగాయి, ఇలాగ ఒక ప్రాసెస్ ఉండేది. దాన్ని ప్రాంతీయ పార్టీలు డామినేట్ చేసేసినాయా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు పనికి వెళ్ళే వ్యక్తే కరువు అవుతున్నాడు, ఇంకా పనికి ఆహార పథకం ఏముంది, అసలు పని ఎందుకు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా అంటే మనం అప్గ్రేడేషన్ అండి. ఇప్పుడు అమెరికా వాడు ఎందుకు ఇండియా వాళ్ళకి మన ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి అవకాశాలు ఎందుకు ఇస్తున్నాడు? వాళ్ళు మొదట్లో వాళ్ళకి మనుషులు ఆళ్ల పనులు వాళ్ళకి సంబంధించి చేసుకునేవాడు. తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పనులు చేయాలంటే మనుషులు దొరకట్లే. అక్కడ మరుగుదొడ్లు కడగాలంటేనో పెట్రోలు పొయ్యాలంటేనో ఇట్లాగా వాళ్ళ దేశంలో వాళ్ళకి అది చిన్న చూపుగా అయిపోయింది. అలాంటి పొజిషన్ అంటే చిన్న చూపుగా అయిపోయింది. దాంతో ఏమైపోయింది, ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ వాళ్ళకి అక్కడ మేము అమెరికాలో ఉన్నాం, మేము బ్రిటన్లో ఉన్నాం అంటే గ్రేట్, అక్కడ ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ ఎవడు అడగడు. లేదా అక్కడ సో కంపెనీలో నేను ఎగ్జిక్యూటివ్ అంటారు, పెట్రోల్ పోయడం కూడా ఎగ్జిక్యూటివ్ అక్కడ, మరుగుదొడ్లు కడగడం కూడా ఎగ్జిక్యూటివ్ అక్కడ. ఇదివరకు రిసెప్షనిస్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నారు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. అట్లాగే అక్కడ కూడా పేర్లు మార్చి అయ్యి ఇక్కడ చెప్తున్నారు. అట్లాంటిది ఎట్లయితే మారిపోయిందో ఇప్పుడు వర్క్ స్టైల్లో కూడా ఇక్కడ మనకు కూడా అట్లాగే వెళ్ళిపోతున్నాం విదేశాల వైపు తరహాలు. ఇదివరకు ఏంటంటే పని దొరికితే అదృష్టం, పని తక్కువ ఉండేది, మనుషులు ఎక్కువ ఉండేవాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ పని చేసేటటువంటి వర్గాలు కలోగంజో తాగైనా సరే అప్పులు చేసిన సొప్పులు చేసి వాళ్ళ బిడ్డల్ని ఉద్యోగాలకు పంపించేశారు. వాళ్ళ బిడ్డలు మళ్ళీ కూలీ బిడ్డ కూలీగా ఉండట్లే. వాళ్ళ ఇదివరకు కూలీ బిడ్డ కూలీగా ఉండేవాడు, చాకలి బిడ్డ చాకలిగా ఉండేవాడు, మంగలి బిడ్డ మంగలిగా ఉండేవాళ్ళు, అందు నేర్పుతా ఉండేవాడు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అట్లా చెయ్యట్లా. ఎందుకని, మనం వాళ్ళని చూసిన చిన్న చూపు, వాళ్ళని అలాంటి పనులు చేసే వాళ్ళని మనం ఇంట్లో మనతో సమానంగా చూడలేకపోయాం, మన పక్కన కూర్చోబెట్టుకోలేకపోయాం, మనలాగా చూడలేకపోయాం, మనుషుల్లాగా చూడలేకపోయాం. అంటే అప్గ్రేడ్ అవుతుంది అనుకోవాలా, ఉచితాలు పెరగడం వల్ల అలా అవుతుంది? ఉచితాల వల్ల కాదు, వాళ్ళ ఆలోచన తీరులోనే. అంటే మేము తరతరాల అవమానానికి గురయ్యాం, నా బిడ్డ ఎందుకు అవమానానికి గురి కావాలి? దీనికి తోడు ఈ కార్పొరేట్ కాంపిటేటివ్ ఇష్యూలో తేడా వచ్చింది. బార్బర్ షాప్ లో ఇదివరకటికి మళ్ళీ చెక్క బల్ల పెట్టి కూర్చోబెట్టి చేస్తానంటే ఇప్పుడు చేయించుకోవడానికి సిద్ధంగా లేదు. ఇవాళ బార్బర్ షాపులు నడుపుతున్నది ఎవరండి? అగ్రకులాలు. అదేది మహిళల బ్యూటీ పార్లర్ అవన్నీ చేసేది అసలు అగ్రకులాలకు సంబంధించిన అమ్మాయిలే ఆ పని చేస్తుంది. ఒరిజినల్ మంగళ కాదు ఇప్పుడు చేస్తుంది. అంటే వాళ్ళకి ఆ రోజున అతి తక్కువ మొత్తం పడేసాం మనం.
ఇప్పుడు బ్యూటీషియన్ అన్న పేరుతో ఓ రకంగా చెప్పాలంటే తెలుగులో ఆడమంగలి, అంతే కదా. కానీ ఇప్పుడు ఈ మంగళ షాప్ లో కూడా మొహానికి పౌడర్ రాస్తారు, అయ్యి పూస్తారు, చేస్తారు. అక్కడ చేసేదానికి ఎక్కువ. అంటే ఇది రిచ్ లుక్. వీటిని చూసిన కంటితో అక్కడ అవి ఆనట్ల. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, మన బిడ్డలు ఇట్లాగెందుకు ఉండాలి అని చెప్పేసి ఉద్యోగాలకి అక్కడికి పంపించేశారు. ఇప్పుడు మనుషులు ఎందుకు దొరుకుతారు మనకి? ఇవాళ రైతు కూలీ బిడ్డ రైతు కూలీగా చేయట్లేదు. దానికి తోడు అదృష్టమో దురదృష్టమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పని జరిగింది ఏంటంటే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ తెచ్చాక ఇదివరకు ఏంటి, ఈ కష్టం అంతా పడితే వచ్చి అంతో రూపాయి ₹10 దాచుకుంటే ఆ తర్వాత రోగానికి ఒళ్ళు పుట్టేసి ఈ పట్టేసి ఏ పాములు గరిచినో పొలాల్లో పనిచేసినప్పుడు లేకపోతే భవన నిర్మాణాల దగ్గర ఏదైనా పడిపోతున్న వాళ్ళు ఇస్తే 50,000 లక్షిస్తారు. మిగతాదంతా వీళ్ళే జీవితకాలం భరించాల్సి వచ్చేది. ఇవాళ ఆరోగ్యశ్రీల పుణ్యం అని చెప్పి ఒక మెడికల్ ఫెసిలిటీ వచ్చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యం అని వాళ్ళందరూ పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. 2004 తర్వాతనే మీకు ఈ పరిస్థితి స్టార్ట్ అయ్యి పెరిగింది. అది చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలేదు. అట్లానే అంటే పేదవాడు బ్రతకడానికి కావాల్సిన, పేదవాడు చదువుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీ చంద్రబాబు ఇవ్వలేకపోయాడు కదా. చంద్రబాబు సమకూర్చింది ఏంటంటే డబ్బులు ఎఫర్ట్ చేయగలిగేవాడికి ప్రైవేట్ విద్యా వ్యవస్థను తీసుకొచ్చాడు. లైక్ నారాయణాలు, చైతన్యాలు ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేశాడు. డబ్బులు ఎఫర్ట్ చేసేవాడికి హాస్పిటల్ని ఎంకరేజ్ చేశాడు, అపోలోలు, యశోదాలు ఇట్లాంటి. అంతే తప్పించి అది డబ్బు ఆటిట్లలో ఖర్చు పెట్టాలంటే సంపాదించాల్సిన పరిస్థితి ఎంత. అది ఇక మధ్య తరగతోడికే వల్ల కాదు. అది ఎగువ మధ్య తరగతోడికి మాత్రం. మధ్య తరగతోడు అప్పులు పాలవుతూ వచ్చాడు, ఎగువ మధ్య తరగతోడు మాత్రమే ఎఫర్ట్ చేయగలిగాడు. బిలో మిడిల్ క్లాస్ వచ్చేటప్పటికి అసలు అది మనకు సంబంధం లేని పరిస్థితి. అసలు దాని మొహం చూడగలుగుతామా? ఇవాళ ఆలోచన చూడండి మీరు. ఇవాళ మీరు ఒక హోటళ్లలో చూసిన స్టార్ హోటళ్లలో కూడా బిలో మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒకసారన్నా అది ఎంజాయ్ చేసి వద్దామని వెళ్తున్నారు. ఏది స్టార్ హోటల్స్ కూడా వెళ్తున్నారు. అంటే ప్రతి ఒక్కడిలో ఆసక్తి పెరిగింది. నేను ఎందుకు అనుభవించకూడదు అనేది పెరిగింది. ఎందుకు మా బతుకులు ఎక్కడే ఉండాలి అన్నటువంటి ఫీలింగ్ పెరిగింది. ఎప్పుడైతే అంబేద్కర్ గారి రాజ్యాంగం మూలంగా వచ్చినటువంటి కొన్ని మార్పులు కావచ్చు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పరిణామాలు కావచ్చు, ఒక వ్యవస్థలో ఇక బానిసత్వం కుదరట్లా. మనం ఇక్కడ కూర్చుని చాలా మంది చెప్తారు సమసమాజం రావాలి, అమెరికాను చూడు, బ్రిటన్ చూడని. అది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఇక్కడ తట్టుకోలేకపోతున్నారు. దాని ఇంపాక్ట్ మీకు ఎలక్షన్స్ లో కనబడుతుంది. ఇప్పుడు ఎగబడి ఎదవరకేంటి, నన్ను తీసుకోయా, నీ వెనకాల వస్తాను, వాడికి 200 ఇస్తానా, నీకైతే అంత ఇవ్వలేను నేనంటే సరే 100 అయ్యా అని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 500 వదిలే, వాళ్ళు నాకు వేరే పని ఉందిలే పో. ఇదివరకు ఈ టైంలో ఓ ప్లంబరో ఎలక్ట్రీషియన్ వీళ్ళెవరు దొరికేవాళ్ళు కాదు. ఎందుకంటే రోజు మొత్తం మీద ఆ రోజుల్లో సంపాదించేది 200-300. పొద్దున సాయంత్రం దాకా అక్కడ 3-4 గంటలు చేస్తే బిర్యానీలు తిని మందు తాగి ₹500 చేతికి పట్టుకుపోయేవాళ్ళు. కాబట్టి ఇటు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు అసలు రావట్లే ఇటుకేసి. ఈ పనులు చేసేవాళ్ళు ఎవరు కూడా, అంటే ఈ బండి మెకానిక్లు ఇట్లాంటి వాళ్ళు ఎవరు రావట్లా. ఎందుకంటే దీనికంటే ఎక్కువ డబ్బులు వాళ్ళ పనిలో వస్తుంది. అదే ఎలక్షన్ దగ్గర తక్కువ డబ్బులు అనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి మార్పు 3 పార్టీలకు రెబల్స్ బెడద తప్పేలా లేదా? ఖచ్చితంగా ఉంటది. వైసీపీకి రెబల్స్ ఏం లేరు నాకు తెలిసి. జనసేనకు కూడా రెబల్స్ ఉండకపోవచ్చు, 1-2 చోట్ల లేదు. అది కూడా కడప లాంటి చోట్ల రెబల్ ఎవరో లక్ష్మణరావు సంథింగ్ అక్కడ మన ఉత్తరాంధ్రలో ఒకళ్ళు, కడపలో ఒకళ్ళు, ఒక 2-3 కనబడుతున్నారు రెబల్స్. అయితే వాళ్ళని పార్టీ ఏం ఓన్ చేసుకోలేదు. పార్టీ తరపున వాళ్ళు తిరిగారు, మాట్లాడారు, కానీ పార్టీ ఏం ఓన్ చేసుకోవట్లేదు. మిగతా వాళ్ళది రెబల్స్ ఏమి ఉండదు. జనసేనకు కూడా పెద్దగా. టీడీపీకి ఉంటారు రెబల్స్. అదే నేను అంటుంది, బీజేపీకి వైసీపీకి జనసేనకి ఉండకపోవచ్చు. జనసేనకి 2-3 వైసీపీకి కూడా ఇప్పుడు కాకినాడలో పితాన అన్నవరం ఆల్రెడీ నిన్న కూడా ప్రెస్ మీట్ చెప్పాడు ఆయన. నేను బీసీలతో కూడా ఆయన మీద మీటింగ్లు పెట్టుకుంటున్నాడు, రెడీ అవుతున్నాడు. రెబల్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు దొరక్క మిగతాది పార్టీలో సీట్ ఆశించి సీటు దక్కనే వాళ్ళు అది బోల్డ్ అంతమంది ఉంటారు. అది కౌంటబుల్ కాదు. ఎమ్మెల్యే స్థాయిలో చేసిన వాడు లేదా ఎమ్మెల్యే స్థాయి ఒకసారి ఎమ్మెల్యేగా చేసి మానేసేసి అవకాశం దొరక. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు, ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ కి వెళ్ళిపోయాడు కదా. రెబల్ అంటే అట్లా కాదు, నేను ఈ పార్టీ తరపునే ఉంటాను నేను కానీ రెబల్ గా చేస్తాను అనే వాళ్ళని రెబల్స్ అంటారు. అట్లాగా వైసీపీలో ఉండరు, బీజేపీలో ఉండరు, జనసేనలో ఉండరు.
టీడీపీలో ఉంటారు. ఇప్పుడు లైక్ అనపర్తిలో ఇవ్వకపోతే చేస్తాననే నల్లమిల్లో, లేకపోతే ఉండిలో రామరాజు, అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ రావడం కూడా ఒక రకంగా అందులోకి వెళ్ళిపోవడం, లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళి అందరూ రెబల్స్ అయ్యి ఉండేవారు, వైసీపీకి రెబల్స్ అయ్యి ఉండేవారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న బుజ్జగింపులు అంటే రెబల్స్ రాకుండా, ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే ముగ్గురిది కూడా అదే కాబట్టి వ్యతిరేక ఓటు చేయాలని కూడా, ఇప్పుడు వ్యతిరేక ఓటు చీలిపోతుంది. ఆ బుజ్జగింపుల పర్వం వర్కౌట్ అవుతుందా? పెద్దగా అంటే ఈ బుజ్జగించలు ఇప్పటిదాకా అయిపోయింది కదా, ఇంకా చేసేది ఇప్పుడు ఏదో పర్సనల్ గా పిలిచి మాట్లాడుతున్నారు అందరినీ, కూడా మాట్లాడారు. పర్సనల్ గా మాట్లాడాక కూడా రివర్స్ అయిన వాళ్ళు ఇంకా మారరు వాళ్ళు. అవును, పర్సనల్ గా చేసిన తర్వాత ఎందుకు వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు ఆయన ఉన్నాడు అరకు దొరన్నది, ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు, నన్ను పిలిచారు, మాట్లాడారు, ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటా అన్నారు, కానీ నాకు నమ్మకం లేదు, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసేస్తున్నాను అని చెప్పి ప్రకటించాడు. అలా ఉన్నారు ఇంకా ఒక 4-5 దాకా ఓపెన్ అయ్యారు. గెలుస్తుంది నమ్మకం ఉంటే తిరగబడరు, ఏదో పోస్ట్ వస్తుందిలే అని. గెలవదు అనేటువంటి భయం వాళ్ళకు ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి ఈయన తర్వాత ఆయన అధికారంలోకి వస్తే కదా మనకి నామినేటెడ్ పోస్ట్ చేయడము, ఎమ్మెల్సీ. ఆయన అధికారంలోకి రానప్పుడు మనకేం ఇస్తాడు? ఇంకొకటి, ఇప్పుడు గనక మనం లైమ్ లైట్ లో నుంచి పక్కకి వెళ్ళిపోతే రేపు ఫ్యూచర్ లో పరిస్థితి ఏంటి? ఇప్పుడు అసలు రాజకీయాల్లో ఈ ఎలక్షన్ లో పోటీ చేయలేదు, వాట్ నెక్స్ట్? నిన్న ఎవరు గుర్తు పెట్టుకుంటాడు? అప్పటికి ఇంకొకటి బలమైన నాయకుడు ఉంటాడుగా, సిట్టింగ్ కూడా ఉంటాడు, ఇంకోటి ఎవడో ముందుకు వచ్చేస్తాడు. తెలుగు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, ఆంధ్రాలో కాంగ్రెస్ వాళ్ళు 2014లో పోటీ చేశారు, ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు. అట్లాంటి వాళ్ళని తర్వాత ఇప్పుడు ఎవరు గుర్తిస్తున్నారు? అప్పట్లో అయితే బొత్సాన్ని తీసుకోవడం, లేకపోతే కనుక అటు వైసీపీకి టీడీపీకి 2 వైపులకి పోయారు చాలా మంది, అది ఎనఫ్. అప్పుడు మేము వెళ్ళము అని కూర్చున్నటువంటి వాళ్ళు ఎంత తిప్పలు పడాల్సి వచ్చింది? ఎక్కడో ఎందుకు దేవినేని అవినాష్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ తరఫున పాపం ఎంపీగా చేశాడు, వాళ్ళ నాన్న చెప్పాడు కదా అని. వాళ్ళ నాన్న కమిటెడ్ గా ఉన్నాడు, ఆయన కమిటెడ్ గా ఉన్నారు కాంగ్రెస్ తరఫున. తర్వాత ఇటు పార్టీ మారడానికి, తెలుగుదేశంకి రావడానికి ఎంత తిప్పలు పడాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆ తెలుగుదేశంలో కూడా అట్టాగా గతి లేక వచ్చారు అన్నటువంటి కోణంలోనే కదా ఇవ్వకుండా సీట్ వదిలేసింది, చివరికి తీసుకెళ్లి గుడివాడ దోసేసింది, ఆ తర్వాత తీసుకొచ్చి ఇటుకు పంపించింది. కాబట్టి ఆ వ్యవహారాలు అట్లాగే ఉంటాయి వాళ్ళది. సూటి అంటే ఒకసారి మనం ఇప్పుడు రాధా పరిస్థితి చూడండి, ఏమైపోయాడు వంగవీటి రాధా, పోటీ చేయకపోతే క్రిందసారి చేయలే, ఈసారి ఇంకేముంది దిక్కు. కానీ ఇంకా జరగాల్సిన మార్పులు, రావాల్సిన సీట్లు, ఒక రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం కానీ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం కానీ, లేదంటే నరసాపురం ఎంపీ క్యాండిడేట్గా ఉన్న శ్రీనివాస్ వర్మను ఉంచుతారా మారుస్తారనే విషయంలో కానీ ఏంటి, థర్డ్ ఎంపైర్ దగ్గర డెసిషన్ పెండింగ్ అన్నట్టుగానే ఉందా ఇప్పుడు ఆ సిచ్యువేషన్? అంటే వాళ్ళ కూటమిలో అది చంద్రబాబు నాయుడు వ్యవహార శైలికి సజీవ సాక్ష్యం. అది సాగతీయటం అనేది ఆయన గుణం. సూటిగా స్పష్టంగా చెప్పేసేసి దానివల్ల వచ్చేటటువంటి రెబలిజమా నెగిటివిటీనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి లీడర్ అనేవాడు. నువ్వు కన్ఫ్యూజన్లో ఉండి కార్యకర్తను కన్ఫ్యూజన్లో ఎందుకు పెట్టాలి? కింద నాయకుడిని ఎందుకు కన్ఫ్యూజన్లో పెట్టాలి? ఇప్పుడు ప్రతి ఎలక్షన్లో ఇదే కన్ఫ్యూజన్ గేమ్ ఆడతాడు. కన్ఫ్యూజన్లో ఉండే రాజు గారిని పార్టీలో చేర్చుకున్నారు, అంతే కదా. క్లారిటీతో చేర్చుకున్నారా? క్లారిటీతో చేర్చుకునేటట్టయితే కనుక ఎప్పుడో ముందే అనౌన్స్ చేసేయాలి సీటు ఆయన కోసం ఆపి. కన్ఫ్యూజన్, ఆయన కన్ఫ్యూజ్ అవుతూ నాయకులు కన్ఫ్యూజ్ చేస్తాడు చంద్రబాబు గారు, లేదా అతి మొహమాటం అనుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. రఘురామకృష్ణరాజు గారికి ఎటువంటి మాట ఇవ్వకుండానే కండువ కప్పేశారంటారా? రఘురామకృష్ణరాజు 4.5 సంవత్సరాలు ఏంటి, ఇప్పుడు 5 ఏళ్ళు వేసుకుందాం, ఇప్పుడు 4.5 ఏళ్ళు ఆయన తిట్టిపోసింది. 4.5 ఏళ్లలో ఎన్నోసార్లు చెప్పాడు కదా ఫస్ట్ సీట్ నాదే, ఫస్ట్ సీట్ నాదే అని. మరి ఎందుకు రాలే? మన రీసెంట్ గా జెండా వేదిక మీద కూడా చెప్పాడు ఆయన, అదే ఫస్ట్ సీట్ నాదే అన్నాడు కదా, ఫస్ట్ సీట్ రాలా. చివరికి జెండా వేదిక మీద ఏం చెప్పాడు, మీ అందరూ అయిపోయారు నాదే ఇంకా రెడీ అన్నాడు, అవలేదు కదా. కాబట్టి రఘురామకృష్ణరాజు కోరుకున్నట్టు చేయగలిగాడా చంద్రబాబు? లేదు కదా. కొన్ని నరసాపురం సీట్ ఆపగలిగాడా చంద్రబాబు? కాబట్టి ఆయనలో ఉండేటువంటిది నమ్ముకున్న వాడికి ఇదిగో నేను చేస్తా అంటే చేస్తాను, చెయ్యను అంటే చెయ్యను అనేటువంటి ఒక ధైర్యం, నమ్మకం. ఒక 2 లేదా 3 రోజులు అన్న ట్విస్ట్లు చూడబోతున్నామా ఈ సీట్ల వ్యవహారంలో? ఉంటాయి. దాంట్లో ఒకటి అనపర్తి సీటుకి మాత్రం తీసేసుకుంటారట, నల్లమెల్లికి ఇస్తారట. దాని తర్వాతన ఉండి సీటు రఘురామకృష్ణరాజుకి కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంది. నరసాపురం ఇవ్వనంటోంది బీజేపీ. దానికి బదులుగా ఇప్పుడు అనపర్తికి బదులుగా ముందు తంబళ్లపల్లి అన్నారు, కానీ పురంధేశ్వర్ వచ్చేటప్పటికి తంబళ్లపల్లి వద్దు ఇక్కడ ఇది అని అడిగిందట మన దెందులూరు.
వెస్ట్ గోదావరి, దెందులూరు, చింతమనేని. అదే దెందులూరు అన్నారు, అంతకుముందు ఉంగుటూరు అని కూడా ఏదో అన్నారు. అదే ఉంగుటూరు ఫస్ట్ ఇవ్వనని చెప్పేశారు, అంటే జనసేనకు కదా ఉంగుటూరు. దెందులూరు అసలు మరి అక్కడ కూడా పెద్ద క్యాండిడేటే కదా. అదే మరి చింతమనేని ప్రభాకర్ అదేమో జనసేన ఇవ్వనంది, ఇది ఇప్పుడు తెలుగుదేశాన్ని ఇది అడుగుతోంది. ఆవిడ తపనా చౌదరికి ఇప్పించాలని తపన పడుతోంది. అలాగని చింతమనేని పక్కన పెడతారా మరి? అదే కదా, ఒక్కమ్మ ప్లేస్ లో ఇంకొకమ్మ, అది మరి చేస్తారా లేదా చూడాలి. సునీత వర్సెస్ అవినాష్ రెడ్డి అన్నట్టుగా మారిపోయింది ఇప్పుడు. అంటే నిన్న మొన్నటి వరకు ఆయన కాస్తంత సైలెంట్ గా ఉన్నా రచ్చ గెలిచే ప్రయత్నం ఇద్దరు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే నెల 13 తర్వాత సునీత ఫోన్ చంద్రబాబు ఎత్తితే, 13 తర్వాత ఎన్నికలు అయిపోయాక, అప్పుడు చంద్రబాబు నాయుడు నిజాయితీగా ఓ మనిషి వెనకాల ఉన్నట్టు. జూన్ 4 తర్వాత ఎత్తితే అప్పుడు నిజాయితీ పరుడైనటువంటి నాయకుడు. ఇప్పుడు ఎప్పుడు వివేకానంద రెడ్డి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఆయన ఫోన్ చేశాడా సునీతకి? ఆయన వాదనలు ఇప్పించే ప్రయత్నం చేశాడా? తోడు నిలబడే ప్రయత్నం చేశాడా? ఎప్పుడైతే అన్నని వ్యతిరేకించైనా సరే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? ఆ పదవి తమకు కావాలనుకున్నారు, అవినాష్ రెడ్డిని తీసేసి కావాలని అనుకున్నారు. వివేకానంద రెడ్డి మర్డర్లో అవినాష్ రెడ్డి పేరుని ప్రస్తావించారు కాబట్టి తమకు వస్తుందని ఆశించారు. కానీ అవినాష్ రెడ్డికే కంటిన్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అప్పటి నుంచి వీళ్ళకు ఒక కోపం ఏంటంటే ఇంటర్నల్ స్ట్రగుల్. ఒక ప్రధానమైన స్ట్రగుల్ ఏంటంటే ఆ పెద్ద కుటుంబంకి పోకూడదు, అది పెద్ద కుటుంబం, ఆ పెద్ద కుటుంబానికి పోకూడదు. ఒరిజినల్గా చెప్పాలంటే ఆడబడుచులు వదిన తగాదు, అది దాంట్లో క్రైమ్ని ఇన్వాల్వ్ చేశారంతే. అక్కడ గొడవ వీళ్ళిద్దరిది పెత్తనం, వదిలి గారింటి మీద పెత్తనం కావాలని కోరుకుంటున్నారు ఈ ఆడపడుచులు ఇద్దరు. ఒక సొంత ఆడపడుచు, ఇంకొక ఆడపడుచు అయ్యి ఆవిడ, అంతే కదా. సునీత సొంతం అవుతుంది కదా, ఆడపడుచు వరుస అవుతుంది. ఈ ఆడపడుచులు అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు డబ్బులు తింటా ఉండేవాళ్ళు భారీగా. సునీత డబ్బులు తినేది, ఈవిడ డబ్బులు తినేది, ఖర్చు పెట్టుకునేవాళ్ళు. వీళ్ళు ఏమన్నా ఎప్పుడన్నా సినిమాల్లో చూపెట్టినట్టు చెమటలో వచ్చి డబ్బులు సంపాదించింది ఎప్పుడన్నా చూసామా? ఏ బిజినెస్ అన్నా చేయడం చూసామా? సునీత కానీ ఈవెన్ కానీ షర్మిల కానీ. పోనీ వాళ్ళ భర్తలు అద్భుతమైన బిజినెస్ చేయడం ఏదైనా చూసాం, ఇదిగో ఈ సంస్థ వీళ్ళది, ఈ సంస్థ వీళ్ళదని ఏమైనా ఉందా? బట్ జగన్మోహన్ రెడ్డి బిజినెస్ చేసుకుంటూ ఎదిగాడు. తను రాజకీయాల్లోకి రాకముందు బిజినెస్ మ్యాన్, అంతే కదా. సినిమా థియేటర్లు ఉన్నాయి, తర్వాత షాపింగ్ మాల్స్ ఉన్నాయి, గనులు ఉన్నాయి, ఇట్లాంటి బిజినెస్లు చేసుకుని సంపాదించుకున్నాడు తను. అట్లా సంపాదించుకోకుండా తండ్రి సంపాదనని ఖర్చు పెట్టుకునేవాళ్ళు వీళ్ళు. వీళ్ళ భర్తలు కూడా వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఖర్చు పెట్టుకునే బ్యాచ్ని. వీళ్ళు ఆ ఇంటి మీద బడి తింటున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అలా తినడానికి అవకాశం కుదరదు. ఖర్చులు ఎప్పటికీ షర్మిలకి వెళ్తాయి. అదేంటంటే ఆ వాటా కింద ఏదైతే తనకు ఉన్నటువంటి షేర్ల వాటా ఏదైతే ఉంటుందో, షేర్లకు సంబంధించిన రాబడి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అది కాదు, ఇండ్లంతా ఇప్పుడు జగన్ అట్ట అయితే ఖర్చు పెట్టుకోగలడు, అట్లా మాకు కూడా నేను ఎలక్షన్కి వెళ్తాను, వెయ్యి పంపించు అంటే 1000 కోట్లు పంపించేయాలి. కడప జిల్లా రాజకీయాలకే కాదు వైఎస్ కుటుంబానికి కూడా ఇది ఒక పరీక్ష కాబోతుందా? ఖచ్చితంగా. ఈ ట్రిప్లో వచ్చే ఓట్లు సీట్లను బట్టి రాజశేఖర రెడ్డి వారసులు ఎవరన్నా జనం తేల్చిపోతున్నారు. అది షర్మిలని ఇస్తారా, జగన్ ఇస్తారా, లేకపోతే అవినాష్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది తేలిపోబోతుంది. భారతీయ జనతా పార్టీ కంపేర్ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద చిన్న చూపు ఏమన్నా చూస్తుందా ఈ ఎన్నికల విషయంలో? దీనికంటే మనకి ప్రథమ ప్రాధాన్యత తెలంగాణ అనే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా కేంద్ర పెద్దలు? ప్రస్తుతానికైతే అట్లా కనబడుతుంది. ఎందుకంటే మొన్న ఇచ్చిన షెడ్యూల్ తెలంగాణకి 15 రోజులు నరేంద్ర మోడీ 15 రోజుల పాటు టూరు ప్లస్ 4 రోజులు ఇవి 15 నియోజకవర్గాల్లోనేమో సభలు, 4 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, అంత భారీ షెడ్యూల్ ఇచ్చారు. అట్లాగే మోడీ తర్వాత అమిత్ షా దగ్గర నుంచి, నడ్డా దగ్గర నుంచి యోగి ఆదిత్యనాథ్ దాకా అనేక మందికి అక్కడ ఇచ్చారు షెడ్యూల్. ఇక్కడ ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ ఒక్కరోజేనంటగా మోడీది, అమిత్ షా నడ్డాది, అంటే మోడీది ఒకసారి, అమిత్ షా ఏదో 2 రోజులు ఏదో పెట్టినట్టు. అంటే ఆ కంపేర్ చేసుకుంటే ముందుతో పోల్చుకుంటే ముందేమో 3 సార్లు టూర్ ఉంటుంది అది ఇది అన్నారు, కానీ అలా కుదించేశారు. అంటే ఏంటి అవసరం లేదా, ముందు ప్రాధాన్యత అది కావాలా మనకి? అనుకున్నటువంటి విధంగా రాలేదు వాళ్ళకి. ఇచ్చిన లిస్టు చూశాక 16 వాటిట్లో అసలు పైన వాళ్ళకి టైం లేదు, వాళ్ళు పరుగులు పెడుతూ వచ్చారు. వాళ్ళు ఒక టీంని పంపించారు, ఆ టీంని చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. హ్యాండిల్ చేసి బీజేపీకి ఎందుకు పనికిరాని సీట్లా చెదికిమిచ్చాడు.
ఎందుకు పనికిరాని సీట్లే. మ్యాక్సిమం పవర్ఫుల్ సీట్లు ఏదన్నా ఉంటే అవి 2, అనకాపల్లి, రాజమండ్రి. మిగతా అన్ని అంటగట్టిన సీట్లు. ఇదంతా వాళ్ళకి తెలిసే కదా సార్ జరిగింది. అదే చెప్తుంది కింద నాయకులు అంటున్నారు. షెకావత్ లాంటి వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకి భారతీయ జనతా పార్టీలో ఏదైనా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి సీట్ అయినా అధిష్టానాన్ని తెలియకుండా జరగదు, ఫైనల్ అక్కడే చేస్తారని ఆ మధ్యన విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆ లిస్ట్ మొత్తం అదే పొత్తుకు ముందు లిస్ట్ మొత్తం పంపించేశారు, వాళ్ళే ఫైనల్ చేస్తారు, ఏదైనా ఇక్కడే ఉండదని అన్నప్పుడు ఈ 6 స్థానాల్లో ఎవరు ఉంటారో 10 స్థానాల్లో ఎలా ఉంటే వాళ్ళకి తెలియకుండానే కింద లీడర్లు అయితే ఫైనల్ చేయరు కదా. ఇక్కడ కింద లీడర్లు ఫైనల్ చేశారంట్లా. లోపం ఎక్కడ జరిగిందంటే గజేంద్ర సింగ్ షెకావత్ను వాళ్ళని పంపించారు, వాళ్ళు ఫెయిల్యూర్ అది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా మనం ఒక చోటకి మనం ఇప్పుడు కూర్చున్నాం ప్రోగ్రామ్, కూర్చునే ముందు మీరు పెద్ద హోంవర్క్ చేసి ఉంటారు కదా, నేనంటే మాట్లాడేస్తా ఉంటాను, మీరైతే పెద్ద హోంవర్క్ చేస్తారు కదా, ఏ టాపిక్స్ మాట్లాడాలన్నది. అట్లాగా అతను ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ నియోజకవర్గాలు ఏంటి, మన పవర్ ఏంటి, గతంలో ఎన్నిసార్లు గెలిచాం, ఏ నియోజకవర్గం, ఇవి మనం ఖచ్చితంగా అడగాలి, ఇవి అనుకుని రావాలి కదా. అది లేకుండా ఓ లిస్ట్ పట్టుకుని ఏదో వచ్చేసాడు ఆయన. వచ్చేసిన తర్వాత అందులో ఆయన పట్టుకొచ్చిన లిస్ట్ ఏంటి, అమిత్ షా ఇచ్చినటువంటి లిస్టు, ఏవైతే గతంలో గెలిచిన సీట్లు ఇవన్నీ. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇవేం మీరు గెలవరండి, అసలు ఇప్పుడు రూట్ మారిపోయింది, పరిస్థితులే మారిపోయినాయి, అది ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో మీరు ఇదిగో క్రిందసారి మీకు ఇన్ని ఇస్తే ఇన్ని దెబ్బతినేశారు, 4 ఇస్తే 2 గెలుచుకోగలిగారు పార్లమెంటు, అదే అసెంబ్లీలో కూడా మీకు 15 ఇస్తే 4 గెలుచుకోగలిగారు, 13 ఇస్తే. కాబట్టి మీరు దెబ్బతిని మేము దెబ్బతిండం కాదు కదా, కావాలని మీకు ఎమ్మెల్సీలు ఇస్తాం, రాజ్యసభలో ఏం చూస్తాం కానీ ఇగో ఈ తగ్గించుకోండి, ఇవి చేసుకోండి. విజయనగరంలో అయితే మీ వాడిని పెడితే గెలిచేస్తాడు, ఆ వాడిని పిలిస్తే గెలిచేస్తాడు, నరసాపురంలో రామకృష్ణ పెడితే గెలిచేస్తాడు. ఇట్లాంటిది ఫీడ్బ్యాక్ ఇస్తే అయ్యి మాకు అనవసరం అని చెప్పాల్సినటువంటి వాళ్ళు చెప్పలేకపోయారు. ఆయన అంటే పెద్ద మనిషి అని మొహమాట పడ్డారా, లేకపోతే రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపుల్లో ఫెయిల్ అయ్యారా, రాష్ట్ర నాయకత్వం పర్లేదు ఇది తీసేసుకోమందా, లేదా ఆయన చెప్పింది నిజమే అని అనుకున్నారా, అది కనీసం. లేకపోతే అక్కడ అమిత్ షాతో టైం లేదు, ఆయనేమో బయట యాక్టివిటీలో ఉన్నాడు, వీళ్ళలో ఫైనల్ చేసేసారు, ఓకే చేసేసారు, ఇచ్చేసేసారు. దాని పర్యవసానం అదంతా చూశాక అమిత్ షా తిట్టింది తిట్టకుండా తిట్టారని. కానీ నాకు డౌట్ ఏంటంటే ప్రతి రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీకి ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళు కూడా కొన్ని సర్వేలు చేయించుకొని రిపోర్ట్లు తెప్పించుకుంటారు అనేది. ఆంధ్రప్రదేశ్ మీద అది జరగలేదా, లేదంటే ఈయన చెప్పిందే కరెక్ట్ అని అనుకున్నారు? ఇక్కడ 2 సర్వేలు చేయించుకున్నారు, ఒకటి ప్రత్యక్ష ఎన్నికలు, 2 పరోక్ష ఎన్నికలు. ప్రత్యక్ష ఎన్నికల్లో అంటే మొత్తం భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే 5% వరకు ఓట్లు వస్తాయి, పార్లమెంటు స్థానాల్లో అయితే 7 నుంచి 10% ఓట్లు వస్తాయి, 1 సీటు ఓటు రాదన్నది వాళ్ళ సర్వే అంచనా, అది నాయకత్వం. రెండవది వచ్చేటప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళ 8 సీట్లు పార్లమెంటు, 25 సీట్లు అసెంబ్లీ, వాటిట్లలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అందులో అసెంబ్లీ సీట్లలో ఒక 5 పక్కన పెట్టిన ఒక 20 అడగండి అని చెప్పింది జాతీయ నాయకత్వం. ఆ లిస్ట్ ఇచ్చి పంపించారు. అయితే అసలు వీళ్ళు గెలుస్తారనుకుని ఇచ్చినటువంటి అన్ని పక్కన పెట్టించి వేరే ఏయో అంటగట్టారు చంద్రబాబు. దానివల్ల అంటే అక్కడ వాళ్ళు నేను అనుకోవడం ఏంటంటే ఆలోచించింది ఇంకా అసలు ఏమీ లేదు, అంటే ఏమంటగడుతున్నా రాష్ట్ర నాయకత్వం చూస్తూ ఊరుకోవడం అనడానికి కూడా లేదు. రాష్ట్ర నాయకత్వం చెప్దామన్నా వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు. అంటే వీళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేస్తే ఆగుతుంది కదా నిజంగా చేయాలనుకుంటే, ధైర్యం చేయాలి, మనం వద్దు మనం ఒంటరిగా వెళ్ళిపోదామని, అది చేయలేకపోయారు. రెండవది ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ అసలు పొత్తు కావాలని బతిలాడుతుంది రాష్ట్ర నాయకత్వం, ఇది ఒకటి అయిపోయింది. ఇంకోటి ఏమైపోయింది, అమిత్ షాకి దగ్గరగా ఉంటున్నటువంటి వాళ్ళందరూ బీజేపీ టీం, బీజేపీ తెలుగుదేశం టీం. దాంతో వాళ్ళు లేదని మనం పొత్తు పెట్టేసుకుంటే బాబే గెలిపిస్తాడు. సరే చివరికి నేనేమనుకున్నానంటే రాష్ట్ర నాయకత్వం దగ్గర మన దగ్గర దమ్ము లేదు, ఇప్పుడు ఏమీ లేనటువంటి సందర్భంలో బిడ్డ కావాలి, ఎవరో ఒకళ్ళ బిడ్డని తెచ్చుకున్న మంది బిడ్డని మన బిడ్డ అనుకుంటామే. ఇప్పుడు అది జరుగుతుంది అంతే. ప్రశాంత్ కిషోర్ ఇష్యూలో గుట్టు విప్పారా ఒక రకంగా మమతా బెనర్జీ గారు అనుకోవాలా, లేదంటే అందులో వాస్తవం ఎంత? ఆవిడ కడుపు మంట తెచ్చుకొని ఉంటుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ మాటలకి వాల్యూ రావడం ఆవిడ తట్టుకోలేకపోతుంది. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆవిడ విజయంలో కీలక పాత్ర పోషించాడు మొన్నటిసారి బీజేపీని దెబ్బకొట్టడానికి ఆడినటువంటి గేమ్స్ లో. అయితే ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ఓడిపోతుంది అని చెప్తున్నాడు. అతను మరి ఇప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ మమ్మల్ని గెలిపించాడు, అధికారంలోకి తీసుకొచ్చాడని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చాడు. అదే ప్రశాంత్ కిషోర్ని ఇప్పుడు వాళ్ళ పత్రికలు ఏం చెప్తున్నాయి, అమ్ముడు పోయాడు, ఎంతకు అమ్ముడు పోయావు ప్యాకేజీ అని వాళ్ళ సోషల్ మీడియా రాస్తుంది. ఎందుకని, ఇతను ఓడిపోతాడని చెప్పగానే.
అట్లాగే అక్కడ కూడా ఉమ్, ఆవిడ ఓడిపోతుందని కానీ ఉమ్. ఆవిడ కడుపు రగిలిపోతుంది. అంటే ఆవిడకి పని చేయట్లేదు అనేది ఆవిడ ఒక క్లారిటీ, అది నిజమే, అది మనం నమ్మాలి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమికి ఈ కూటమికి పనిచేస్తున్నారు, అదే టీడీపీ కాదు ఎన్డీఏ కూటమి పనిచేస్తున్నారు అని చెప్పడం అది కూడా నిజమే. ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఏం చేయడం, ఆయన చేస్తే టీడీపీకే పనిచేసి పెట్టాలి. అదే కాకపోతే సెఫాలజిస్ట్ కాదు ఇప్పుడు ఆయన ఏమి, ఆయన ఒరిజినల్ గా తన అభిప్రాయాలు చెప్పుకుంటున్నాడు అంతే. డబ్బులు తీసుకుని చెప్తాడని నేను అనుకోను, వాళ్ళ పార్టీ అనుకోవచ్చును కానీ, ఎందుకంటే తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అతను ఏంటంటే ఇప్పుడు సహజంగా చంద్రబాబు గారి లాంటి మేధావి, పవన్ కళ్యాణ్ లాంటి మేధావి, ప్రశాంత్ కిషోర్ కూడా వాళ్ళ దృష్టిలో ఇట్లాగ ఇప్పుడు డబ్బులు జనాలకు పనిచేయడం వల్ల వాళ్ళందరూ సోమరపోతులుగా తయారైపోతున్నారు అని ఫీల్ అయ్యేటటువంటి తరహా. అందువల్లనే కూలీలు దొరకట్లేదు, భవన నిర్మాణ కార్మికులు దొరకట్లేదు, రైతులు అన్యాయం అయిపోతున్నారు, వ్యాపారస్తులు అన్యాయం అయిపోతున్నారు అనే ఫీలింగ్ వాళ్ళల్లో ఏదైతే ఉండి దాన్ని దాచుకోవడానికి పేదోడికి దొరకట్లేదు, పేదోడికి ఎక్కువైపోయిందని ఓ పక్కన మనసులో ఉంటది, పేదోడికి దొరకట్లేదని ఉపన్యాసాలు ఇస్తారు. అదే తరహా మెంటాలిటీ ఇతనికి కూడా, పేదవాడిగా ఉండాలి, మేము వస్తే మా చేతుల్లో మారినట్టు ఉండాలి 10 మంది, అదే తరహా మెంటాలిటీ. కాబట్టి ఈ విధానం ఫస్ట్ ఏంటంటే ఎలక్షన్ కోసం చెప్పాడు, తర్వాత వదిలేస్తాడులే అనుకున్నాడు. అతను చెప్పింది తూచా తప్పకుండా జగన్ అమలు చేస్తాడు అనుకోరా, అందుకని ఇప్పుడు అది తప్పుపడుతున్నాడు. వాస్తవానికి గతంలో అంటే మమతా బెనర్జీకి చంద్రబాబు గారికి మధ్యలో అంత ఏం లేవు, గొడవలు లేవు, విద్వేషాలు ఏం లేవు. ఇంతకుముందు అప్పుడు వాళ్ళు ఏదో థర్డ్ ఫ్రంట్ కూడా ఏర్పాటు చేయాలని అందరినీ ఆయన పోగేసి ఏదో మాట్లాడారు. అలాంటిది ఇప్పుడు బాబుకి షాక్ ఇవ్వడం అంటే ఆ తరహా వ్యాఖ్యలు ఒక రకంగా బాబుకి షాక్ ఇవ్వడమే. ప్రశాంత్ కిషోర్ మీద కోపంతోన జరిగింది అది, లేదంటే నిజాలు చెప్పింది ఆవిడ? ప్రశాంత్ కిషోర్ మీద కోపంతో నిజం చెప్పింది. అదే అది ఈయనకి ఒక రకంగా షాకే. అంటే పట్టించుకోరా, నాకు తెలిసి సమాజం అంత సీరియస్ గా తీసుకుంటుంది. అంటే బాబు వెనకాల నుండి చేయిస్తున్నారు అని ప్రజల్లోకి వెళ్ళిపోయిందంటే అది కొంచెం సీరియస్ మ్యాటర్ కదా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చూసి ఏమి జగన్ కోటేయాల నాకు తెలిసి, చంద్రబాబుకి ఓటేయరు, మధ్య తరగతిలో చర్చ నడుస్తుంది, ఆడ ఎట్లాగూ ఎవటో ఓటేయాలో డిసైడ్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు పీకే గురించి ఇవి చెప్తే మారిపోతారు. కాకపోతే ఎంత కుట్ర చేస్తున్నారా బాబు ప్రశాంత్ కిషోర్ అడ్డు పెట్టుకొని, అది లేబర్ సీఎం చెప్పారు, వాళ్ళేంటి ప్రతి దాంట్లో ఉంటుంది ఆ ఫీలింగ్. అంత మించి పెద్దగా లేబర్ దాన్ని చర్చించుకోవడానికి వాడతారు అంతవరకే, దాన్ని చూసి కొత్తగా మారేదేముండదు. రైట్, చూద్దాం. మొత్తానికి ఎన్నికల సమయం కాబట్టి ఇటువంటి వ్యూహ రచనలు అవసరమైతే కొన్నిసార్లు కుట్రలు ఇవన్నీ కూడా జరుగుతానంటే ఫైనల్గా ఓటర్ తీర్పు ఎలా ఉంటుంది, ఓటర్ నాడు ఎలా ఉంటుంది, దాన్ని పసిగట్టే ప్రయత్నాలు అయితే రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. రేపు ఇంకా ఎన్నికల తర్వాత జూన్ 4 ఫలితాల తర్వాత చూడాలి దీని ప్రభావం ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.